చూసారా ఇక్కడ రెండే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. జై గోమాతాకి, R&B గెస్ట్ హౌస్ కరీంనగర్. జై శ్రీరామ్. దచ్చినట్టు చూసిన ఎంత గలీజ్ ఉందో ఇది. ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఎందుకు ఉండాలంటే కార్తీక్ నాని ఇల్లు ఉడతారట. ఊడు ఇల్లు ఉడతారట. యా ఊడు ఊడు ఊడు. యా ఇల్లు ఉడతాడు ఇక కార్తీక్ నాని. జున్ను రెడీ అయ్యిండు. చాలా తీసి వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్. టైం వచ్చి 8:41 అవుతుంది. జున్ను స్కూల్ టైం అయిపోయింది ఆల్రెడీ. 8:40కి వెళ్ళాలి మేము యాక్చువల్గా, బట్ స్కూల్ టైం అయిపోయింది. లేట్గా వెళ్తున్నాము. మా విన్నాడేమో ఊడుస్తుంది తప్పి చీప్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ పోయింది ఇక్కడ? అగో చూసిలా చీప్ పట్టుకొచ్చి అమ్మ అగో ఊడిచిందట. చెత్త ఎత్తడానికి చెత్త ప్లేట్ పట్టుకొని వస్తాడు. అగో చూసిలా విన్నాను ఎట్లా ఊడిచి క్లీన్ చేస్తున్నాడు. అది ఎట్లా ఎత్తాను చూడండి. నువ్వు చిన్నగా ఉన్నావా? చిన్నగా ఉన్నాడట తను. దాన్ని తీయేస్తలేదట. జున్ను స్కూల్ వదిలించేసాను. అయితే వాళ్ళ కర్మాల్లో ఆటోలో స్ట్రైక్స్ అంటున్నారు. కొన్ని ఆటోలు నడుస్తున్నాయి అనమాట. ఆ నడిపే ఆటో వాళ్ళను ఇంకో ఆటో వాళ్ళు కట్టెలతో బెదిరిస్తున్నారు అనమాట. అంటే కొంత అందరు కలిసి చేయట్లేదు, కొందరు నడుపుతున్నారు ఆటో స్ట్రైక్ ఇచ్చినా కూడా. అయితే నేను మా ఏరియాలో చూశాను అనమాట. కట్టెలు పెట్టుకొని ఎవరైతే ఆటోలు వస్తున్నారో వాళ్ళంతా ఆపేస్తున్నారు. స్వచ్ఛందంగా అందరూ చేస్తే బాగుంటుంది, కానీ ఇట్లా బెదిరింపులు పాల్గొనుకుంటూ చేయకూడదు అని నా ఒపీనియన్. కూడా కామెంట్ చేయండి. ప్రజెంట్ స్కూల్ టైం చూసారు కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంతా కూడా. ఫుల్ ట్రాఫిక్. ఆటోలు రాకపోవడం వల్ల ఫ్యామిలీ వాళ్ళే తల్లిదండ్రులు దించడానికి వస్తున్నారు. కొందరు స్కూల్లో ఆటోలు మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. జున్ను స్కూల్లో దించేశాను. మళ్ళీ కూరగాయల షాప్ దగ్గరకు వచ్చాను. ఇవాళ అంతా మార్కెట్ డల్ గా ఉంది. ఎక్కడ చూసినా కూడా స్ట్రైక్లు ఆటో అని చెప్పేసి చేస్తున్నారు. ఇది కూరగాయల షాప్ లో కూడా పబ్లిక్ ఎక్కువ లేరు ఇవాళ. చిక్కుడుకాయ, మునక్కాయ, సొరకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కూరగాయలు తీసుకున్నాను. బయలుదేరుతున్నాను. ఇంటికి రాగానే అమ్మ కూరగాయలను తీస్తుంది, కూరగాయలను సర్ది పెడుతుంది అనమాట. నేను వచ్చేసి మన వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఏమైనా బిజినెస్ సంబంధించిన రిలేటెడ్ ఉంటే మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అవసరమైన కాల్స్ వస్తాయి. చాలా మంది నన్ను అడుగుతారు మీరు ఏం చేస్తారని చెప్పేసి. ప్రస్తుతం నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను, ఏం చేయట్లేదు. ఎందుకంటే జీవితకాలం ఒక మనిషి 60 years పీరియడ్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటంటే రిటైర్మెంట్ తీసుకుంటారు కదా. నేను పెళ్లి కాకముందే రిటైర్మెంట్ తీసుకుందాం అని చెప్పేసి యాప్ ప్లానింగ్తో వెళ్ళాను. ప్రజెంట్గా నేను చేసేది అదే అనమాట. సో ఎక్కడ మంచి చేయాలనిపిస్తే, ఎక్కడ మంచి పనులు ఉంటే అక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయాలనే ఉద్దేశం నాకు ఉంటుంది. సో మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలాంటి జాబులు చేస్తున్నారు, ఎలాంటి జాబ్ వాళ్ళని చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 10:24 టైం అవుతుంది. అమ్మ కూరగాయలు చేస్తుంది. విన్ను దించోనట్టు పడతాము. దిగచ్చిందా? నేను వీడియో చేస్తున్నా. ఇక్కడ నానమ్మ విన్నుకు అన్నం తినిపిస్తూ అటు కూరగాయలు తీస్తుంది అనమాట. నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. బయట అన్ని శబ్దాలు వస్తున్నాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, వర్క్ వస్తున్నాయి కదా. నువ్వు నిన్న స్కూల్కి అయినావా? అన్నయ్య తీసుకొచ్చినావా? ఏమన్నాడు అన్నయ్య ఏమన్నాడు? టీచర్లు పిల్లలందరూ ఏమన్నారు? పిల్లలు జై శ్రీరామ్ అన్నారా? ఆహా, నువ్వేమన్నావు మళ్ళా? నువ్వు కూడా చేసావు. ఇక్కడ చెప్పు, వీళ్ళందరికీ చెప్పు, వీళ్ళకి చెప్పు జై శ్రీరామ్ చెప్పు. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి ఇక్కడ. జై శ్రీరామ్ ఇటు సైడ్ చూసుకుంటే చెప్పు అవ్వాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే. నేను ఛార్జింగ్ ఎవరు తీయమన్నారు? ఎందుకు తీసినావు నువ్వు మరి? అక్కడ పెట్టుకున్నాడా? ఛార్జింగ్ పెట్టుపా. ఎందుకు తీసినావు నువ్వు ఛార్జింగ్? ఎందుకు తీసినావు? నేను ఎవరు తీయమన్నారు? ఛార్జింగ్ ఎవరు తీయమన్నారు? ముట్టచ్చా? కరెంట్ పెడితే ముట్టచ్చా? మరి కరెంట్ ముట్టినావు కదా. ఫోన్ ఛార్జింగ్ పెడితే విన్నాను తీసిండు. అయితే విన్నాను గొప్పడ్డా అన్నమాట. చూడు ఏడుస్తున్నాడు ఇప్పుడు. గొప్పడితే ఏడుస్తున్నాడు. అయితే ఛార్జింగ్ ఫోన్ ముట్టదు. ఛార్జింగ్ పెట్టేప్పుడు ఫోన్ ముట్టదు కదా. అందుకొరకు చెప్పిన మంచి నాని విన్ను నాని మంచి చెప్పినట్టు తింటాడు. ఇంకోసారి ముట్టద్దు, ఛార్జింగ్ పెడితే తీయద్దు. విన్నాని తీసిండని చెప్పేసి కోప్పడ్డా అన్నమాట. అందుకొరకే వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. ఇంకోసారి తీస్తాం మళ్ళా తీయడట. గుడ్ బాయ్ కార్తిక్, విన్ను గుడ్ బాయ్ ఆల్వేస్. మరి వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. వీడియో ఎడిటింగ్ చూడవా? చూడట. సరే ఓకే. కిలో కొత్తిమీర చేస్తే అందులో యాక్చువల్లీ 30 కిలో మొత్తం కాడలు వెళ్ళిపోతున్నాయి కొత్తిమీర అంతా. విన్ను నాని పెట్టుకొని తింటున్నాడు. స్టూల్ మీద గిన్నె పెట్టుకొని. నువ్వు ఎట్లా తింటావు చూపెట్టు, ఒకసారి తిని చూపెట్టు. స్మూత్ ఉన్న నోట్లు ఉంది ఆల్రెడీ. మళ్ళీ పెట్టి చూపెట్టు నాకు. అమ్మ మళ్ళీ మిరపకాయలు తొడమలు తీస్తుంది అనమాట. తొడమలు తీసి పెడితే మిరపకాయలు మంచిగా ఉంటాయి ఎక్కువ రోజులు కదమ్మా. ఏం డ్రెస్ వేసినావు నువ్వు? నైటీ డ్రెస్ లెక్క వేసిండు. సైకిల్ మీద వచ్చింది ఇప్పుడే అన్నం తినడానికి. సరే తిను.
సైకిల్ పెట్టుకుని తింటావా? సరే తిను. విన్నాని అన్నం తింటాడు, మనం చూద్దాం. ఓకేనా? ఎట్లా తింటాడో చూద్దాం. మా విన్నాని తినే విధానం నచ్చితే కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కమ్ముందానా? కమ్ముందా? నానబెడతావా? మరి నానబెడతావా? నువ్వు తింటావా? అద్దు, థ్యాంక్ యూ అద్దు, చాలు. నో థ్యాంక్స్. విన్ను నాన్న తినిపిస్తారట, నువ్వే తిను, చాలు. నువ్వు తిని కింద పోతా, కింద పోతుంది. ఇక్కడ మనవడు నాన్నమ్మ కలిసి చిక్కుడుకాయ తిత్తా చూసిల్లా. 1 2 3 లెక్క పెట్టుకుంటా ఇత్తులు తీస్తున్నాడు విన్ను నాని. అమ్మనే వాటి నారలు తీస్తుంది, విన్ను నానేమో అలా చిక్కుడు గింజలు తీస్తున్నాడు. మళ్ళా పోయిందా? ఓకే, గుడ్, మంచిది ఇస్తున్నావు నువ్వు కదా. నేర్చుకో. మా విన్నాను ఊడుస్తున్నాడు, తర్వాత చిక్కుడు కూరగాయలు తీస్తున్నాడు. ఇంకా వంట చేస్తావా? ఆమె వండుతావా? కర్రీ వండుతావా? చాయ్ పెడతావా అని అవుతున్నాడు, అని చేస్తున్నాడు. బాబాలున్నాయా? అయ్యో, బాబాలు లేసేసిండు. మంచి బాబోయ్, లేసేసిండు బాబా. ఇగో ఇది మంచిగా చూడు. నానమ్మని అడిగేయి, నానమ్మకి చూపెట్టాయి. మంచి లేకపోతే నానమ్మ బయట పడుతుంది. అవి బయట పడుతుంది తినడి కదా అవి. ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఎందుకు ఉండాలంటే ఇట్లా పిల్లలు నానమ్మలతో కూర్చొని ఆట ఆడతారు అనమాట. తల్లిదండ్రులు ఎవరి పనులు వాళ్ళు బిజీలు ఉన్నా కానీ నానమ్మలు చేసే పనులతో అమ్మమ్మలు చేసే పనులతో వాళ్ళు నేర్చుకొని మనకు తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉంటారు. సో మీ పిల్లలు మీరు ఇలా నానమ్మ అమ్మమ్మ తరఫు ఉంటున్నారా? చెప్పండి. మా వినోదం చూసారా, నేర్చుకుంటారు నానమ్మ దగ్గర పనులన్నీ. నానమ్మ ఉన్ను కార్తీక్ విన్న చూసారా ఎంత మంచి వర్క్ చేసుకుంటున్నారో. తీసిమంటున్నాడు, తీస్తున్నాడు కార్తీక్. నానమ్మ పెడుతుంది కదా. నువ్వు నాన్నమ్మ గారు పని నేర్చుకుంటున్నావు బేట. విన్నో బాములనేట చూసుకుంటుంది, బొబ్బలలో బాములనేట. చూసినావా బాము చూసినావా? 1:36 మనకు లంచ్ అయింది. ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా. ఈ రేటింగ్ అయితే నడుస్తుంది, ఇంకా ఎక్స్పోర్టింగ్ అవుతుంది. సో విని పడుకున్నాడు. 3:31 చిన్న టైం అయింది. నెక్స్ట్ స్కూల్కి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. అమ్మ ఇంకా బ్లౌజ్ పంపని చేస్తుంది. గోయింగ్ టు స్కూల్. వీడియో ఎడిటింగ్ అని పెట్టాను కానీ ఎక్స్పోర్ట్ పెట్టడానికి ఆగిపోయింది. ఇది ఎట్లుందంటే ఎవరైనా ఎండాకాలంలో ఎట్లా ఉంటుందో అట్లా ఆడుతుంది అనమాట. మొత్తం ఎవరు లేకుండా సైలెంట్గా, వాతావరణం అంతా ఫుల్ బ్రైట్నెస్ ఎండతో ఉంది. ఫ్రెండ్స్ బయట చూసారు కదా, ఎండాకాలంలోకి ఎండ కొడుతుంది. ఫుల్ ఎండ ఉంది, బ్రైట్నెస్ అయితే ఘోరంగా బ్రైట్నెస్ ఉంది. కళ్ళు చూడ రాకుండా బ్రైట్నెస్ కొడుతుంది అన్నమాట బయట. టైం వచ్చేసి 3:50 అవుతుంది. జున్నాన్ అయితే బండి మీద పడుకున్నాడు. చూసారా బయట వాతావరణానికి, టెంపరేచర్కి జున్నాన్ని నిద్రపోయి పోతున్నాం. 4:06. చలో జున్నాన్ని నిద్ర వస్తుంది. యాక్చువల్గా స్కూల్ నుంచి తీసుకొచ్చినాను. బ్యాగులు అయితే బరువు అవుతున్నాయి రోజుకి. నా బయట కమాన్ జున్ను స్లీపింగ్ వాకింగ్. నిద్రపోతున్నాడు చిన్న తారక్ జున్ను. మీటెక్ మా కార్తీక్ విన్ను గారు ఏం చేస్తున్నారో చూడాలి ప్రజెంట్ అయితే. అమ్మ ఇంకా బ్లౌజులు పంపకం చేస్తుంది, బ్లౌజులు కుట్టింది. అసలు కుట్టు వేసుకున్న వాళ్ళు అడగాలి అమ్మ రివ్యూ ఎట్లున్నాయని చెప్పేసి. మంచిగా ఉన్నాయన్నారా? అడుగుదాం వాళ్ళని. ఎవరైతే బ్లౌజ్ కుట్టిందో అమ్మ వాళ్ళని అడుగుదాం ఎట్లా మంచిగా ఉన్నాయి లేవా. వీడియో నిన్న రాత్రి నుంచి ఎడిట్ చేస్తానంటే ఇవాళ కంప్లీట్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో 5 గంటలు 10 గంటలు పడుతుంది వీడియో ఎడిటింగ్ అన్నట్టు. మా విన్ను వచ్చేసి ఇప్పుడు వచ్చి బట్టలు చేంజ్ చేసుకుంటున్నాడు. అయ్యో విన్ను జున్ను అంటారా, జున్ను విన్ను అంటారా? ఓకే చెప్తున్నాడు మా జున్ను అయితే. మళ్ళీ మన గ్యాస్ సిలిండర్ వచ్చింది ఇప్పుడే. 975, దానికి 985 ఇచ్చేసి నేను. జారినావా? విన్ను జారిపడ్డాటలే వాళ్ళే, జారిపడ్డా వాళ్ళే. ఓకే దా, మన సిలిండర్ ఎక్కడ చూసుకదా. యాక్చువల్గా సిలిండర్ కాస్ట్కి ఎంఆర్పీ మీద మనం ఎటువంటి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇష్ట ప్రకారం అంటే నేను ఒక 10 రూపీస్ ఇచ్చానమాట. నువ్వు ముట్టుకుంటే అంత ఆడుతుంది. సిలిండర్ చూసిన ఎంత గలీజ్ ఉందో ఇది మొత్తం. ఎందుకు ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యారో అర్థం కాదు సిలిండర్లను. టైం వచ్చేసి 4:30. మనకి ఇప్పుడు టీ వచ్చింది. విన్నానికి ఏం కావాలట? బ్రెడ్ పెట్టాలి. ఎలా పెట్టాలి? నేను తాగే టీలో బ్రెడ్ పెట్టి తినిపోయానట. చూసారా బాబు, విన్నానికి ఎట్లా అయిపోయాడు. ఏం తినన్నా? నువ్వు తింటావా? నువ్వు కొంచెం తింటావు. కొంచెం చూస్తా, టేస్ట్ చూస్తా ఫస్ట్. ఓకేనా? టేస్ట్ చూస్తా. మా విన్నాను ఇస్తాడు. నీకా నాకా? నీకా? నీకోసం తెచ్చినావు బ్రెడ్? నా కోసం కాదా? బ్రెడ్ నా కోసమేనా? నీకా? మరి చెప్తున్నా బయట అప్పడుతుంది. నా కోసం తెచ్చినావు కావచ్చు అనుకుంటాను నేను కదా. నీకా నాకా? ఇది నీకా నాకే? నీకా? నీకు పెడతా. మా విన్నానికి ఛాయ్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం అనమాట. జోక్ చేసిన అయితే విన్న ఎట్లా రియాక్షన్ అవుతారని చెప్పేసి నీకే పెడతా. నీకే పెడతా. ఏమైంది?
పాయింట్ తడిచిందా? నల్లగా దగ్గర పోయినావా? ఎందుకు మరి చేతులు అడిగినావా? అయ్యో నీళ్ళ చేతులు మట్టి అడిగితే చేతులు అడిగితే పాయింట్ తడిచిందట నాకు చెప్తున్నాడు. సో మా విన్నానైతే అన్ని చిన్న చిన్న మాటలు ముద్దు ముందు మాటలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అయితే మమ్మల్ని అయితే కదా నాని. జున్ను పోయి కట్టుకున్నాడు ఇప్పుడు విన్ను కట్టుకున్నది నీ పాయింట్ కడిచిందా? జున్ను పాయింట్ తడలేదు ఇప్పుడైతే. సాయంత్రం 5:10 జున్ను విన్నుల ఆటలు అన్నమాట ఇవి. ఇక్కడ జున్ను ఆటలు ఆడుతున్నాడు, అక్కడ విన్ను కార్లు తీస్తున్నాడు, నేను ఎడిటింగ్ చేస్తున్నా. కంటిన్యూ ఆన్ ఎడిటింగ్, గోయింగ్ ఆన్ ఎడిటింగ్. చిన్నపిల్లలు ఎట్లా ఆటలు ఆడతారు విషయంలో నాది నీది అట. గదిని కడితే మళ్ళీ ఇరిగిపోదా బయట దానికి కట్టిలు మళ్ళా చెప్పినా కదా ఇరిగిపోతుందని మళ్ళీ దానికి కట్టినావు. నీ ఇష్టం నీదే ఖరాబ్ అవుతుందిరా. విన్నది మంచిగా ఉంటుంది. దీన్ని 2 బండిలా మరి ఎందుకంటే ఎవరు కట్టిలు కట్టినావా? ఎవరు కట్టిలు ఇరిగిపోతుంది మరి కడితే తీసేసుకోవటే మంచిది. సరే మంచిగా ఆడుకో. ఓకే ఆడుకో. పెద్ద కారా? ఓకే. చిన్న కారే, చిన్న లారీ. గుండు తాకుతుంది పైన మరి జిన్ లారీయా? సరే ఉండని. ఓకే సరే అలా పడితే దెబ్బ తాకుతుంది మళ్ళీ గుండుకు. ఉన్నాడా ఇన్ని మరి బయటికి ఏంటి అన్నావు? అన్నయ్య ఇక్కడ ఉన్నాడు, బయటికి ఏంటి అంటాడు. విన్ను జున్నాను ఇక్కడే ఉన్నాడు, విన్నేమో బయటికి ఏంటి కావచ్చు బయటికి ఏంటి చెప్తాడు. ఫుల్ టైం పాస్ ఈరోజు మా విన్నాతో. జున్ను వర్క్ స్టార్ట్ చేశాడు ఇక్కడ. ఏంటి నెయిల్ పెయింట్ పెట్టుకున్నావా? నువ్వేనా అమ్మాయివా నెయిల్ పెయింట్ పెట్టుకున్నావు? అబ్బాయిలే నెయిల్ పెయింట్ పెట్టుకోవాలి. చలో జున్ను వర్క్ గోయింగ్ టు స్టార్ట్. ఓకే ఆకలి అయితే లేదా? మరి ఆకలి కాకుండా తినాలి. ఆమ్ తింటేనే నీకు బలం వస్తుంది. ఎందుకు తినవు చెప్పు. అయిందా వరకు? వావ్ ఇవాళ తొందరగా కంప్లీట్ చేస్తారు కదా. 2 హోంవర్క్ అయిపోయినాయి, ఇంకా లాస్ట్ ఒకటే ఉంది. కొంచెం ఉందా? రైట్. ఇప్పుడు ఇంగ్లీషా? ఇది కంప్లీట్ కాగానే ఇక మేము ఇక్కడ ఎడిటింగ్ ఆపేసి మేము జున్ను విన్ను మళ్ళీ బయటికి వెళ్తాం. రైట్ ఓకే. తొందరగా మరి మేము పోతాం మీకోసమే బయటకు పెట్టడానికి అని చెప్పేసి జున్ను హోంవర్క్ తొందరగా కంప్లీట్ చేస్తున్నాడు. మేము కూడా బయటకు వెళ్తాం. టైం వచ్చేసి 5:53. జున్నాని సక్సెస్ఫుల్ గా హోంవర్క్ కంప్లీట్ చేస్తున్నాడు, ప్యాకింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. అమ్మ బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వచ్చింది, వాకింగ్ వచ్చింది కదమ్మా. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళ ఎక్సర్సైజ్ చేసింది, వాకింగ్ చేసింది వచ్చింది. ఇక్కడ ఏం చెప్తాడు అక్కడ యాక్షన్ చేస్తాను ఇంట్లో చూసారా? అక్కడ యాక్షన్ చేస్తాను. అక్కడ నిలబడి అక్కడ యాక్షన్ చేస్తాడు. విన్నాను వచ్చేసి జున్ను విన్ను నేను ఝాన్సీ అందరం వచ్చేసి టెంపుల్ దగ్గరికి వచ్చాము. మంకీ ఉందా? ఏడుంది నాని మంకీ? హనుమాన్ గుడి దగ్గరికి వచ్చాను. హనుమాన్ గుడిలో మంకీ ఉందంట. మంకీ ఎక్కడ ఉంది? మంకీ ఏడుంది? మంకీ ఒకసారి చెప్పండి. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. మళ్ళా సార్ జై శ్రీరామ్, జై శ్రీరామ్. టెంపుల్ దగ్గరికి వచ్చినా మళ్ళీ వెళ్తున్నాం. హనుమాన్ దగ్గరికి వచ్చి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ చూసారు అక్కడ R&B గెస్ట్ హౌస్. మొన్నటి వరకు దీని పేరు వేరే ఉండే, అదో కరీంనగర్ సర్క్యూట్ హౌస్ అనేది ఉండే. ప్రజెంట్ అయితే మనకు R&B గెస్ట్ హౌస్ కరీంనగర్. ఇప్పుడు సూపర్గా కనిపిస్తుంది, మన కరీంనగర్ లాగా కనిపిస్తుంది. మొన్నదాకైతే పేరు మంచి లేదు. మేమైతే చిన్న విండోతో వచ్చాము. ఇక్కడ R&B గెస్ట్ హౌస్ అనేది చాలా మందికి R&B గెస్ట్ హౌస్ అంటే తెలియదు. ఇప్పుడు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. చౌరస్తా చూస్తారు కదా, R&B గెస్ట్ హౌస్ కరీంనగర్. ఇదేమో జగిత్యాల. ప్రజెంట్ అయితే జున్ను విన్ను తీసుకొని మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాము. చూసారా పండుగప్పుడు పండుగ లేనప్పుడు చెన్నై షాపింగ్ మాల్ సీజన్ ఎట్లా ఉంటుందో. సో సీజన్ లేనప్పుడు చెన్నై షాపింగ్ మాల్ కూడా అసలు మనుషులే లేరు ఎవరు కూడా, సైలెంట్గా ఉంది మొత్తం కంప్లీట్లీ. జున్ను నాని విన్నాను మళ్ళీ అక్క దగ్గరికి వచ్చి చూసిలా. టైం 7:30 ఇక రాగానే కథ మళ్ళీ ఫోన్ తీసుకున్నాడు అక్క దగ్గర నుంచి. మళ్ళీ ఏమనంటే బబ్బు పోదామా బబ్బు పోదాం అని చెప్పేసి అంటాడు. ఫోన్ తీసుకోరు ఒకటిగా. సో అక్కతో చూసారా బబ్బు బావ ఒకసారి అని చెప్పేసి జున్ను విన్నులు ఆటలాడుతున్నారు. ఇక్కడికి వచ్చి వీళ్ళు అక్కోలింటికి వచ్చి కేవలం ఫోన్తో ఆటలాడుతున్నారు. అటు వాడుతూ మన బాబు వచ్చింది, బాబుతో ఆడుతారు ఆటలు చూసా. టైం రాత్రి 9 అవుతుంది. జున్ను విన్నులు ఇక్కడ మా బాబుతో ఆటలాడుకుంటున్నారు. మేము కూడా ఇక్కడ బయలుదేరుతున్నాం. ఇంకా బజ్జున్నా బర్త్డేనా?
బొట్టు ఉందా? బొట్టు తీయన్నా. ఇక్కడ మా రోహిత్ కడ బొట్టు పెట్టిండట. మా విన్ను అని బొట్టు తీయమని చెప్తున్నాడు వీడియో. అందరికి బొట్టు పెట్టిండు. విన్ను అని అది జున్నాడు కలిసి అందరికి బొట్టు పెట్టిండు. నేను కూడా చూసేస్తున్నా యాక్చువల్గా. ఇక్కడ కూడా పెట్టినట్టు బబ్బు బాబు పెట్టినట. బబ్బు బాబు కూడా పెట్టిండు. అవును చూపెట్టి అందరు చూపెట్టిన. ఓకేనా? సో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చెప్పు. లైక్ సబ్స్క్రైబ్ షేర్ అమ్మ కూడా పెట్టినట్టు. చెప్పు లైక్. నువ్వే పెట్టినావా? విన్నే పెట్టిండు అందరికి. సో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళాక వీడియో ముగిస్తా కానీ ఇప్పుడు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. భాగ్యనగర్ నుండి ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాం. ఇంకా జున్ను విన్నులు బయటకు వచ్చేసారు. నాని బాయ్. సో అక్కల ఇంటికి ఆవు వచ్చింది. ఆవుకైతే ఫుడ్ పెట్టారు. బ్లాక్ కలర్ ఆవు నీళ్ళు అన్నం తింటుంది. అన్నం అయితే ఫుడ్ పెట్టిండు. అన్నమో ఏంటో ఫుడ్ అయితే పెట్టిండు. ప్లస్ నీళ్ళు తాగుతుంది. నీళ్ళు తాగింది చూస్తుంది ఇంట్లోకి. ఇక్కడ బబ్బు రోహిత్ కూడా ఉన్నారు. మా జున్ను విన్నులు కూడా చూస్తున్నారు. ఓకే జై గోమాతాకి. రాత్రి 9:20 చూసారు కదా మన శాతవాహన యూనివర్సిటీ ముందుకు వచ్చాను గేట్ దగ్గర. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు. మొత్తం కొంచెం చల్లగా ఇది వాతావరణం ఇక్కడికి వచ్చేసరికి వల్ల మా జున్ను విన్నులు అయితే చూస్తున్నారు. చిన్నని చూస్తున్నావా? అయితే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని చూస్తే చాలా మంది అయితే లేరు. 2-3 ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి అనమాట. ఎక్కువ చక్కలు లేవు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాం మేము. చూసారా ఇక్కడ 2 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మిగతా అన్ని క్లోజ్ అయినాయి అనమాట. ప్రజెంట్ మన విద్యానగర్ రూట్లో వెళ్తున్నాము. చలో మన సమోసా సెంటర్కి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ వెళ్తున్నాము. సమోసా తీసుకొని వెళ్తున్నాం. డీమార్ట్ దగ్గరికి వచ్చినాం. జున్ను విన్ను తీసుకొని డీమార్ట్ దగ్గరికి వచ్చినాం ప్రజెంట్ అయితే. సో డీమార్ట్ ముందర కూడా అందరు షాపా డీమార్టే విన్ను పెడుతున్నాడు. సో ఇదనమాట సీతారాంపూర్ ఏరియా. డీమార్ట్ దగ్గరకు వచ్చాము. ఈ కంచెలు అయితే డైరెక్ట్ ఇంటికే బయలుదేరుతున్నాం మేము. రాత్రి పూట డీమార్ట్ ఏరియా చూసారా? పబ్లిక్ ఇవ్వలేరు. ఇట్లా టైంలో వస్తే మంచిగా ప్రశాంతంగా కొనుక్కొచ్చే ఐటమ్స్ అయినా కూడా. హాలిడేస్ టైంలో వస్తే మాత్రం ఖతర్నాక్ పబ్లిక్ ఉంటారు. 9:40 ఇంటికి వచ్చినాం. మా జున్నానికి నిద్ర వస్తుంది. విన్నాను అయితే ముందర పోతున్నాడు. మేమే ఫస్ట్ పైకి ఎక్కుతున్నాం కదా విన్నా. చలో జున్ను విన్నులు చెప్పులు చెప్తున్నారు. నానమ్మ అమ్మ వచ్చింది. అమ్మ రోజు తీసింది. విన్నా అని చూస్తున్నాడు. ఏం తెచ్చినావు నువ్వు? అదా అది ఆన్ చేసి ఉందా? ఇక్కడ ల్యాప్టాప్ ఆన్ చేసి ఉందట వచ్చే వరకు. టైం 9:48. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన ఇక సమోసా వచ్చిన సమోసా తింటాం. ఇక ఈ రోజుకి వీడియో క్లోజ్ చేస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.